ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ అంటూ వార్త అయితే వచ్చింది. మరి 3 ఎకరాల దాకా ఇచ్చిరట. మరి ఎంతమందికి వచ్చిందో ఒకసారి లైవ్లో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను కూడా అంటే చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేసిన 3 ఎకరాల దాకా వచ్చిన వాళ్ళు అయితే కనిపించలేదు నాకు. అది లైవ్ పెట్టది 3 ఎకరాల దాకా కనిపించినట్టయితే అంటే వినిపించలేదు నాకు వచ్చినట్టుగా. మీకు ఎవరికన్నా వస్తే కనుక 3 ఎకర్స్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో 1590 కోట్లు జమ. తెలంగాణలో వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం కింద 2వ విడతలో 3 ఎకరాల వరకు భూమి కలిగిన 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో 1590 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. 1, 2, 3 అంటూ వీళ్ళు విడత. మొదటి విడతలో 2 ఎకరాలు, మళ్ళా 2వ విడతలో నిన్ననే మళ్ళీ 3వ ఎకరం దాకా వేసిరట. ఎంతమంది ఉన్నారు లైవ్లో చూస్తున్న వాళ్ళకి ఎవరికన్నా 3 ఎకరాలు వచ్చిందంటే చెప్పండి. మనం నిన్న కూడా చాలాసార్లు అడిగినాం, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి. ఏ జిల్లాకి ఏ నియోజకవర్గానికి అందినాయి, ఇంకా అందని వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ డీటెయిల్స్ మనకు తెలిస్తే మనం ఇంకెవరికన్నా చెప్పడానికి మాట్లాడడానికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవడం అసాధ్యం కదా నేను ఒక్కరిని. సో మీరు చెప్పేదాన్ని బట్టి రిపోర్టు ఆ జిల్లాల వారిగా మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ అన్ని కోట్లు అంటే 1600 కోట్లు దగ్గర జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 54.96 లక్షల మంది రైతులకు 4072 కోట్ల పెట్టుబడి సాయం అందిందని వెల్లడించారు. నాకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు నెంబర్లు చెప్తున్నారు, ఫిగర్లు చెప్తున్నారు, కానీ వచ్చిన వాళ్ళు చెప్తలేరు. నిజంగా వచ్చిందా, ఎంతమందికి వచ్చింది, ఎక్కడోళ్ళకి వచ్చింది? ఇంకా ఈ వార్త చూస్తే నిజంగా పడిపోయినేమో వాళ్ళకని అనుకోవాలి. మరి పడ్డాయా లేవో నాకు డౌట్ వస్తుంది. యూరియా అమ్మకాల్లో అక్రమాలకు సహించబోమని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుమ్మల హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో 6000 యూరియా బస్తాలు మాయమైనట్టు యాప్ ద్వారా గుర్తించి 2 హోల్సేల్ డీలర్లు, రిటైలర్ లైసెన్సులు రద్దు చేసి అరెస్ట్ చేశాం. కామారెడ్డి జిల్లాలో ఒక సొసైటీ పరిధిలో ఎరువుల సరఫరాలో జరిగిన అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు చేపట్టామని తెలిపారు. యూరియా సరఫరాపై బుధవారం మంత్రి సమీక్షిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో 3.64 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఈ సీజన్లో యాప్ ద్వారా 52.30 లక్షల బస్తాలను రైతులు బుక్ చేసుకోగా 46.03 లక్షల బస్తాలను పంపిణీ చేశామని వివరించారంటూ ఈ బుకింగ్ పంపిణీ ఏందో మనం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులతో మాట్లాడినప్పుడు చెప్పారు. అట్లనే ఇప్పుడు కూడా మనం ఇంకా కొన్ని జిల్లాలకు వెళ్దాం, తప్పకుండా ఆయా నియోజకవర్గాల్లో మాట్లాడదాం, అడుగుదాం. వీళ్ళు చెప్పిన మాట నిజంగా బుకింగ్ కరెక్టే చేసుకుంటున్నారు రైతులు, అదంతా తెలుసుకుందాం. అయితే రైతు భరోసా గురించి ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి. మీ నియోజకవర్గం లేదా మీ జిల్లా వచ్చిందా రాలేదా? 3 ఎకరాలు వేసినామని ప్రభుత్వం చెప్తా ఉంది. లెక్కలతో సహా 4500 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ అయిపోయినాయని చెప్తారు. మీకు ఎందుకు రాలేదు, కారణం ఏంది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీ భూమికి మరి అర్హత ఉందా లేదా, సాగు యోగ్యమైన భూములు అని చెప్పారు కాబట్టి మరి మీది సాగు యోగ్యమా కాదా, మీరు ఏమైనా పంట వేసిరా లేదా, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ ఒక్కసారి అక్కడ మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. నేను తప్పకుండా మీకు మాట్లాడతాను. నేను